చెడు స్నేహాలు వద్దు, బాగా చదువుకో అని తల్లి చెప్పిన మాటలకు కోపం వచ్చిన కొడుకు ఏం చేశాడో తెలుసా? మరో స్నేహితుడితో కలిసి తల్లిని అతి దారుణంగా హత్య చేశాడు. విజయనగరం జిల్లా రాచంలో ఈ నెల 4న జరిగింది హత్య. ఈ కేసును పోలీసులు ఛేదించారు. కొడుకే హంతకుడని తేల్చారు. సతీష్, స్పందన దంపతులు వీళ్లకు 16 ఏళ్ల కుమారుడు. అయితే ఇటీవలే ఇతను 10th క్లాస్ కూడా కంప్లీట్ చేశాడు. స్కూల్లో ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడని స్కూల్ మేనేజ్మెంట్ తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే ఏం చేస్తారు తల్లిదండ్రులు? మంచి చెప్పడానికి ప్రయత్నిస్తారు కదా, అదే చేసింది వాళ్ళమ్మ. సో బాగా చదువుకు, ఇవన్నీ వద్దు, చెడు స్నేహాలు కూడా వద్దు అని చెప్పడం ఇతనికి నచ్చలేదు. వెంటనే క్రికెట్ గ్రౌండ్లో పరిచయమైన స్నేహితుడిగా మారిన ఇంకొక అబ్బాయిని, 17 ఏళ్ల బాలుని కూడా కలుపుకుని ఇద్దరు ముంబైకి వెళ్ళిపోయి డాన్లు అయిపోదాం, వీళ్ళ అడ్డు తొలగించుకుని అంటూ ముందుగా స్పందన హత్యకు ప్రణాళిక రూపొందించి ఇంప్లిమెంట్ చేశారు. ఈ నెల 4న ఉదయం స్పందన పక్క వీధిలోనే ఉండే పుట్టింటికి వెళ్ళింది. సో ఈ విషయాన్ని స్నేహితుడికి చెప్పాడు అతను. వెంటనే బీర్వాలోని 9.5 తులాల బంగారంతో పాటు 5,000 కూడా తీసుకుని వీళ్ళు బ్యాగ్లో సర్దేసుకున్నారు. అయితే అమ్మమ్మకు ఫోన్ చేసి ఆకలిగా ఉంది, అమ్మని తొందరగా పంపించని అడిగాడు. అరే కొడుకు ఎంత ఆకలితో ఉన్నాడో, తొందరగా అన్నం వడ్డిద్దామని తిరిగి వచ్చిన ఆ తల్లి వెంటనే బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటూ ఉంది. సో అక్కడే కాపుగాసిన స్నేహితుడు ఏం చేశాడు? స్పందన పీక పట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి కత్తితో ఆమెపై దాడి చేసి చంపేశారు. స్పందన శరీరంపై 16 కత్తిపోట్లున్నాయి. చనిపోయాక వెంటనే చీరలో చుట్టేసి కోనేరులో పడేశారు. తరువాత వాళ్ళిద్దరూ రైల్లో భువనేశ్వర్ వెళ్లారు. ముంబై, తిరుపతి, విశాఖపట్నం తిరిగి పలాసకు వెళ్లే క్రమంలో చిలకపాలెం వద్ద పోలీసులకు దొరికారు.